16వ అధ్యాయము, మత్తయి సువార్త 16వ అధ్యాయము 13 నుంచి 19 వరకు. ఎవరైనా మైక్ దగ్గర పెట్టుకుని. యేసు ఫిలిప్పుదైన కైసర ప్రాంతానికి వచ్చి వారు కొందరు బాప్తిసమిచ్చు యోహాననియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారని. అందుకు ఆయన, మీరైతే నేను ఎవడని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తువని చెప్పాను. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు. పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే కాని నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురవు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను మీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. నీవు భూలోకమందు దేని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును. భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పాను. చాలు. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఈ మాటలు బయలుపరిచాడు. అంటే ముందుగానే నేను మొదట అక్కడ సర్వీస్కి లేకపోతే ఇక్కడ రెండో సర్వీస్ కోసం దేవుని సన్నిధిలో వేచి ఉండి ప్రార్థన చేస్తాను. ఈరోజు మళ్ళా యూత్ మీటింగ్ కూడా ఉంది, మధ్యాహ్న కాలం యూత్ మీటింగ్ కొరకు కూడా నేను ప్రార్థన చేసి దేవుడు బయలుపరిచినాయి, దేవుని ఏదైతే తన ఉద్దేశాన్ని బయలుపరుస్తాడో అవి సిద్ధపడుతూ ఉంటాను. సో ఆ రీతిగా నేను దేవునిలో వేచి ఉన్నప్పుడు సంఘము గురించి దేవుడు నాకు బయలుపాటు చేశాడు. సంఘ ప్రారంభం ఏంటి, సంఘం అంటే ఏంటి, సంఘంలో ఎప్పుడు చేర్చబడతాం అనే దాని గురించి కొన్ని విషయాలు మనం ఈరోజు ధ్యానం చేద్దాం. ఇక్కడ 13వ వచనం మనందరం ఒకసారి చదవగలిగిన వారందరూ బైబిల్ తీసి చదవండి. యేసు ఫిలిప్పుదైన కైసర ప్రాంతములకు వచ్చి మనిషి కుమారుడెవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడగగా. అంటే ఇక్కడ ఫిలిప్పుదైన కైసరు అని అంటే మరొక కైసరు ఉందని అర్థం. మరొక కైసర్ అనే ప్రాంతం ఉంది. అది ఇస్రాయెల్లో 2 పట్టణాలు ఉన్నాయి, కైసర్ అనే పట్టణాలు. అది ఒకటేమో మామూలుగా కైసర్ అని పిలుస్తారు, అది మారిటీలా కైసర్ అనే ఒక ప్రాంతం. 2 మధ్యధరా తీరంలో ఫిలిప్పుదైన కైసర్ ఉంది. అది ఎక్కడంటే గలిలయ సముద్ర తీరాన 25 మైళ్ళు దిగువలో, అంటే లోతట్టు ప్రాంతంలో ఈ కైసర్ ఉంది. ఈ కైసరేకు యేసుక్రీస్తు వచ్చాడు. అందుకే అక్కడ ఫిలిప్పుదైన కైసర్ అని వ్రాయబడి ఉంది. అక్కడికి వచ్చిన తర్వాత ఏమడుగుతున్నారు చూడండి, ఏమడుగుతున్నారు? మనిషి కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను ఆయన అడిగాడు. యేసుక్రీస్తు అడిగాడు. అంటే యేసుక్రీస్తు కొంతమంది శిష్యులు తిరుగుతున్నారు, వెంబడిస్తున్నారు. వెంబడిస్తున్నప్పటికీ ఆయన ఎవరో కొంతమందికి ఇంకా గ్రహించలా. ఈ లోకంలో చాలామంది కొందరిని వెంబడిస్తారు. దేనికి? ఘనత కోసం, లేకపోతే ఏదో మనకు లాభం వచ్చిద్దని, లేకపోతే మన జీవనోపాధి అలాగా సాగిపోతుందని కొందరు వెంబడిస్తూ ఉంటారు. ఈరోజు కొంతమంది నాయకుల దగ్గర కొంతమంది అలాగ ఉండిపోయారు. అంటే వాళ్ళని ఒక రకం చెప్పాలంటే బానిసలుగా ఉండిపోయారు. ఆ నాయకుడి కోసం వాళ్ళు ఏమైనా చేస్తారు, ప్రాణాలు తెగించేస్తారు. ఒకరిని ఏదైనా హింసించమంటే హింసిస్తారు, ఒకరిని బాగు చేయమంటే చేస్తారు, ఏదైనా చేస్తారు. అంటే ఎందుకు చేస్తున్నామంటే నాకు ఇది ఇష్టం అంటారు, అలాగే ఆనాడు యేసుక్రీస్తు వారు బాప్తిసం తీసుకున్న తర్వాత ఆయన పరిచర్యలోకి వెళ్ళేటప్పుడు కొందరిని ఏర్పాటు చేసుకున్నాడు. 12 మందినే కాదు, చాలామంది శిష్యులు ఉన్నారు యేసుక్రీస్తుకి. కానీ 12 మంది పేర్లే రాయబడ్డాయి. ఎందుకు రాయబడ్డాయి అంటే ఇశ్రాయేలు గోత్రంలో 12 మందే
గోత్రకర్తలుగా ఉన్నారు కాబట్టి ఈ 12 మందికి తీర్పు తీర్చే గొప్ప ధన్యత ఈ 12 మందికి ఇవ్వటానికి ఆయన 12 మందిని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ 12 మందిలో ఒక వ్యక్తి పడిపోతాడు, యూదా ఇస్కరియోతు, యేసుక్రీస్తుని పట్టించి. పడిపోయాడని చెప్పి 11 మంది శిష్యులు కొనసాగరు. పెంతెకోస్తు దినం ముందు మేడగదిలోకి వెళ్ళి ప్రార్థన చేయడానికి ముందు శిష్యులందరూ కూడి, అంటే ఇంచుమించు 120 మంది ఉన్నారు అక్కడ. వాళ్ళందరూ కూడి ఒక వ్యక్తి మన మధ్యలో నుంచి తప్పిపోయాడు, పడిపోయాడు, సాతాను చేత ఏడవబడ్డాడు. కాబట్టి ఈ స్థలంలోకి, అంటే ఈ నెంబర్లోకి మరొక వ్యక్తిని మనం ఆహ్వానించాలి, దానికోసం మనం ప్రార్థన చేద్దామని శిష్యులు అందరూ కలిసి, కొందరు కలిసి ప్రార్థన చేసి కొంతమంది పేర్లు రాసి చీట్లు వేస్తారు. అపొస్తలుల కార్యం 1వ అధ్యాయంలో ఉంటుంది అది. చీట్లు వేసినప్పుడు మత్తయి అనే పేరు వచ్చింది. మత్తయి అనే వ్యక్తిని 12వ శిష్యుడిగా, అంటే యూదా ఇస్కరియోతుకు బదులుగా పెట్టుకుంటారు. ఈ 12 మంది దేవుని రాజ్య సువార్త ప్రకటనలో ముందుకు వెళతారు. ఆ తర్వాత ఈ 12 మంది అక్కడ 12 గోత్రాల వారికి తీర్పు తీరుస్తారని యేసుక్రీస్తు వారు చెబుతారు. హల్లెలూయా. అలాగా కొందరు శిష్యులు యేసుక్రీస్తుని వెంబడిస్తూ ఉన్నప్పుడు ఆ ఫిలిప్పుదైన కైసరికి వెళ్ళంగానే ఆడంటున్నాడు, యేసుక్రీస్తు అక్కడ వాళ్ళది అంటున్నాడు, మీరు నన్ను వెంబడిస్తున్నారు కదా, మీరు అసలు నన్ను ఏమనుకుంటున్నారు, నన్ను ఏమనుకుంటున్నారు, మీ గురించి, నా గురించి మీలో సంభాషణ ఏంటి, నేను మామూలుగా ఏదో తిరుగుతున్నానా, లేకపోతే అసలు ఏమనుకుంటున్నాను నా గురించి అని శిష్యుల్ని అడిగితే శిష్యులు చెప్పిన సమాధానం అక్కడ 14వ వచనంలో మనం చూడవచ్చు. వారు కొందరు బాప్తిసం ఇచ్చు యోహాను అనుకుంటున్నారంట. ఏమనుకుంటున్నారు అంటే యోహానుని అప్పటికి చంపేశారు. యోహానుని అప్పటికి చంపేశారు. యోహాను తిరిగి లేచాడేమో అనుకుంటున్నారు. మరొకళ్ళు కొందరేమో ఏలియా అని, కొందరేమో ఇర్మియా అని, లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారు. నాలుగు రకాలుగా అనుకుంటున్నారు. ఒకళ్ళేమో బాప్తిసం ఇచ్చి యోహాను తిరిగి లేచాడేమో అనుకుంటున్నారు. కొందరేమో ఏలియా, ఆ రోజు అగ్ని రథాలతో మరణమును చూడకుండా శరీరంతో కొనపోబడిన ఏలియా అనుకుంటున్నారు. కొందరేమో ఇర్మియా అనుకుంటున్నారు, ప్రవక్త అయిన ఇర్మియా అనుకుంటున్నారు. కొందరేమో ఈ ప్రవక్తలలో, భూమి మీద ఉన్న ప్రవక్తల్లో, పాత నిబంధన ప్రవక్తల్లో కొందరై ఎవరో ఒకరై ఉంటారు అనుకుంటున్నారు. అంటే నాలుగు రకాలుగా అనుకుంటున్నారు. బహుశా ఏలియాని ఎందుకు అనుకుంటున్నారంటే యేసుక్రీస్తు వారు కొన్ని స్వస్థతలు చేశాడు కాబట్టి. ఏలియాలాగా యేసుక్రీస్తు వారు ఆకలితో ఉన్న వారికి కొందరికి ఆహారం ఇచ్చాడు, చనిపోయిన వారిని తిరిగి లేపాడు. ఏలియా కూడా చేశాడు కదా. ఏలియా కూడా సారెపోతు గ్రామానికి వెళ్ళి 3.5 సంవత్సరం మరి అక్కడ కరువులో ఉంటే ఆమె ఆయనకు ఆహారం పెట్టినందుకు ఆ కుటుంబం అంతా పోషించబడటానికి ఏలియా కారకుడయ్యాడు కదా. ఆ తర్వాత ఆమె కుమారుడు చనిపోతే ఏలియా ప్రార్థన చేసి లేపాడు కదా. అంటే అలాగనుకుంటున్నారు యేసుక్రీస్తు గురించి. అంటే ఈయనే దేవుని కుమారుడు అని అనుకోవట్లా, నాలుగు రకాలుగా అనుకుంటున్నారయ్యా అని సమాధానం ఇచ్చాడు. తర్వాత చూడండి, తర్వాత 15వ వచనం. అందుకు ఆయన, మీరైతే నేను ఎవరినని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. ఇప్పుడు శిష్యుల దగ్గరికి క్లోజ్గా వచ్చాడు. అంటే జన సమూహంలో కొంతమందిని అడిగాడు. ఇప్పుడు తనతో దగ్గరగా ఉండేవారిని అడుగుతున్నాడు, అసలు మీరేమనుకుంటున్నారు నా కోసం? నేను పిలవంగానే మీ పనులన్నీ విడిచిపెట్టి వచ్చేసారు. పేతురు, నువ్వు నన్ను వెంబడించు, ఇప్పుడు దాకా నువ్వు చేపలు పట్టావు, ఇక్కడి నుంచి నేను నిన్ను మనుషులు పట్టే జాలరిగా చేస్తానన్నాడు. సరేనయ్యా అని వచ్చేసావు. తర్వాత 2 అన్నదమ్ములు వలలు కడుక్కుంటూ ఉన్నారు, నన్ను వెంబడించండి అన్నాను, వాళ్ళు వచ్చేసారు. అంద్రేయ వచ్చేసాడు, ఫిలిప్పు వచ్చేసాడు. ఇలాగ నన్ను వెంబడించారు కదా, నేను పిలిచిన వెంటనే నా గురించి కనుక్కోకుండా. అసలు మీరేమనుకుంటున్నారు నా గురించి? హల్లెలూయా.
సో ఈ ప్రశ్న ఇప్పుడు మనల్ని అడిగితే ఎలా ఉండింది? యేసుక్రీస్తు గురించి మీరేమనుకుంటున్నారు? హలో, అర్థమైందా? యేసుక్రీస్తు గురించి మీరేమనుకుంటున్నారు? దేవుడు అనుకుంటున్నారా? లేకపోతే ప్రార్థనకి వెళ్తే కాపాడేవాడు అనుకుంటున్నారా? లేకపోతే ఏదో అదృష్టమో తీసుకొచ్చేవాడు అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు మీరు? మీ జీవితం, మీ మనస్సులో ఏమనుకుంటున్నారు? 7 వారాలు 3 వారాలు మొక్కుబడి పెట్టుకుంటే ఏదో వచ్చింది అనుకుంటున్నారు. ఏమనుకుంటున్నారు ఆయన గురించి? మనం కూడా ఏదో అనుకుంటాం కదా. కొంతమంది క్లారిటీ ఉండదు, స్పష్టత ఉండదు, ఏదో అనుకుంటారు అనే దేవుడు క్లోజ్గా అడుగుతున్నాడు శిష్యులతో, అసలు మీరేమనుకుంటున్నారు నా గురించి? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకసారి అడుగుదాం, పక్కన అడగండి, యేసుక్రీస్తు గురించి నువ్వేమనుకుంటున్నా? అడగండి ఒకసారి పక్క వాళ్ళని, యేసుక్రీస్తు గురించి నువ్వు చెప్పొద్దు ప్రశ్న. అంటే నీకు ఆ ప్రశ్న నీ చెవులో కూడా వెళ్తుంటే నీవు అసలు ఏమనుకుంటున్నావో దేవుడికి తెలిసిపోయింది. హల్లెలూయా అన్నారా? పిల్లలు అడిగారా యేసుక్రీస్తు గురించి నువ్వేమనుకుంటున్నావు కదా? ఈ ప్రశ్న సూటిగా వచ్చినప్పుడు చాలా ప్రశ్నలు మనకు వస్తూ ఉంటాయి. అవును కదా, నేనేమనుకుంటున్నాను? దేవుడు అనుకుంటున్నాను నిజంగా? లేకపోతే ఏదో అవసరమైనప్పుడు హల్లెలూయా అని ఆరాధించే ఏమనుకుంటున్నాను నేను? నా జీవితానికి అధిపతి ఆయన అనుకుంటున్నాను నేను? నా జీవితానికి సర్వస్వం ఆయన అనుకుంటున్నాను నేను? లేకపోతే నాకు అవసరమైనప్పుడే ఏదైనా అడిగితే ఇచ్చేవాడు అనుకుంటున్నానా? చాలా ఉంటాయి దీంట్లో. అందుకే మిమ్మల్ని ప్రశ్న వేయమన్నా, యేసుక్రీస్తు అసలు మీరు ఎవరు అనుకుంటున్నారు? ఈ మాట అడిగితే ఎవరు సమాధానం చెప్పారు చూడండి. 16వ వచనం, అందుకు సీమోను పేతురు. ఎవరు మాట్లాడలా, ఈ ఒక్కడే నోరు తెరిచాడు. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవు. హల్లెలూయా. ఏమంటున్నాడు? నీవు సజీవుడవు అంటే నీవు జీవము కలిగిన దేవుడవు. ఎందుకంటున్నాడు తెలిసి ఈ మాట? పిలుపుదైన కైసరలో అనేక మంది కొన్ని జీవము లేని వాటిని ఆరాధిస్తున్నారు. అర్థమవుతుందా? జీవము లేని వాటిని దేవుడుగా ఆరాధిస్తూ ఉన్నారు. అది కైసరు పరిపాలిస్తున్న రాజ్యం. ఆ రాజ్యంలో ఆత్మతో సత్యముతో ఆరాధన కాకుండా మిగిలిన ఆరాధన జరుగుతున్నాయి. చలించలేనివి, మాట్లాడలేనివి అక్కడ ఉన్నాయి. వాటిని ఆరాధిస్తున్నారు. కాబట్టి అక్కడ ఆ మాట అడుగుతున్నాడు, అసలు మీరు నన్ను వెంబడిస్తున్నారు కదా, మీరు నా గురించి ఏమనుకుంటున్నారు? అందుకే పేతురు అసలు ఫస్ట్ ఇది బైబిల్లో ఇక్కడ మొదటగా వాడిన మాట. ఏమంటున్నాడు? సీమోను పేతురు ఏమంటున్నాడు? నీవు సజీవుడు వగు దేవుని కుమారుడమైన క్రీస్తు అని చెప్పాను. గట్టిగా చెప్పలు కొడదాం. హల్లెలూయా. నీవు సజీవుడు అంటే నీలో జీవం ఉంది. నువ్వు మాట్లాడతావు, పని చేస్తావు, కాపాడుతావు, రక్షిస్తావు, పోషిస్తావు, అన్నీ చేస్తావు. నువ్వు సజీవుడవు అంటే నేను మాట్లాడితే నువ్వు నాకు సమాధానం చెబుతావు, నాకు బదులిస్తావు. కాబట్టి నువ్వు సజీవుడమైన దేవుడవు. అంతేకాదు, నువ్వు సజీవుడమైన దేవుడైన యేసుక్రీస్తువి. యేసుక్రీస్తు వారికి ఎంత సంతోషం వేసిందో, ఎంత గ్రహింపు వచ్చింది వీళ్ళకి. హల్లెలూయా. ఎంత స్వస్థత వచ్చింది వీళ్ళకి. వీళ్ళలో పేతురు గ్రహించగలిగాడు అని పేతురుకి జస్ట్ అబ్బా పేతురు అని చెప్పి ఎగరేసుకుని భుజాల మీద వేసుకోలే యేసుక్రీస్తు. ఏం చెప్పాడు చూడండి. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచునే గాని నరులు నీకు బయలుపరచలేదు. ఆమేన్. వాక్యం సెలవిస్తుంది, పత్రిక పాఠాల్లో ఉంటుంది. ఎవడైనను యేసుక్రీస్తు దేవుడిని తన నోటితో ఒప్పుకుంటే అది పరిశుద్ధాత్మ ద్వారా పలికేడు కానీ తన నోటితో తన సొంతగా పలకలేడంట. ఈ మాటే అది.
నువ్వు నోటితో సజీవుడైన యేసు క్రీస్తు అని చెప్పగలిగావంటే నీకెవరు మనుషులు చెప్పలా, నా తండ్రి నీకు బయలుపరిచాడు. ఆమేన్. ఎడికి చెబుదాం ఆమేన్. హల్లెలూయా. దేవుడే నీకు బయలుపరిచాడు, నా తండ్రే బయలుపరిచి. పరలోకము నుండి వచ్చిన ఆజ్ఞ ఇది, పరలోకం నుంచి వచ్చిన మాట ఇది. కాబట్టి నీవు ధన్యుడవు. యేసు క్రీస్తుని సజీవుడిగా, రక్షకుడిగా నువ్వు తెలుసుకుంటే నీవు ధన్యుడవు, నీవు ధన్యురాలవి. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి పక్క వాళ్ళతో, నీవు ధన్యుడవు, నీవు ధన్యురాలవు. ఎప్పుడు? యేసు క్రీస్తుని నీ దేవుడిగా తెలుసుకోగలిగితే. చాలామంది ప్రార్థనకైతే వస్తారు కానీ యేసుక్రీస్తు దేవుడు అని తెలుసుకోలేరు. యేసుక్రీస్తు నా రక్షకుడని గ్రహించలేరు. యేసుక్రీస్తు నా కోసమే ఆ పరలోకాన్ని విడిచి భూమి మీదకి వచ్చాడని గ్రహించలేరు. యేసుక్రీస్తు నా పాపముల కొరకు ఆ శిలువలో ఒక శాపగ్రస్తుడుగా మరణించి తన పరిశుద్ధమైన రక్తము చిందించి పాతి పెట్టబడి తిరిగి లేచాడు, మరలా నా కొరకు రానై ఉన్నాడని తెలుసుకోలేరు. గ్రహింపులే చాలామందికి. పేతురు గ్రహించాడు, అందుకంటున్నాడు నీవు ధన్యుడవు. ఆమేన్. ఇక్కడ వరకు యేసు ఎవరో తెలుసుకున్నారు. ఇక్కడి నుంచి ఎవరో తెలుసుకున్న వాళ్ళ ద్వారా సంఘం కట్టబడుతుంది. ఆమేన్. అర్థమైందా మీ అందరికీ? ఇప్పుడు వరకు ఏమైంది మనది? యేసుక్రీస్తు ఎవరు అనేది మనం తెలుసుకున్నాం. 17వ వచనం, 18వ వచనం సంఘం. యేసుక్రీస్తు ఎవరో తెలుసుకున్న వాళ్ళకి సంఘం గురించి అర్థమైంది. వాళ్ళే సంఘం. ఆమేన్. 18వ వచనం, మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దానిని ఎదుట నిలువ నేరవు అని నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యము యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. నీవు భూలోకమందు దేని బంధించదువో అది పరలోకమందు బంధింపబడును, భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పాను. ఆమేన్. అందరూ చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ఎవరో గ్రహించి యేసుక్రీస్తు ప్రేమను తెలుసుకుని ఆయన అంగీకరించిన వారితో దేవుడు సంఘాన్ని కడుతూ ఉన్నాడు. ఆమేన్. సంఘము అనగా ఆయన స్వరక్తం ఇచ్చి కట్టింది. సంఘం ఎవరిది కాదు. క్రీస్తు వెలుగు సంఘం శేఖర్ బాబుదని ఎక్కడ లేదు. సంఘం ఎవరిది? యేసుక్రీస్తుది. ఇటు చపలు కొడదాం హల్లెలూయా. ఎవరిది సంఘము? చెప్పండి, ఎవరిది సంఘము? యేసుక్రీస్తుది. ఆయన స్వరక్తం ఇచ్చి సంఘాన్ని కడుతున్నాడు. ఆయన సంఘాన్ని ఎవరు కట్టరండి. మనం కట్టలేము సంఘాన్ని, ఆయన కడతాడు. ఆయనతో పాటు మనం కలిసి పనిచేస్తాం అంతే. పాస్టర్ అయినా విశ్వాసులైనా ఎవరితో పాటు పనిచేయాలి? యేసుక్రీస్తుతో పాటు జత పనివారం మనందరం. ఆమేన్. అబ్బా, ఎంత భాగ్యం తెలుసా? అసలు సంఘములో నువ్వు ఉంటూ సంఘములో నువ్వు పనిచేస్తుంటే ఎవరితో పనిచేస్తున్నావు తెలుసా నువ్వు? చెప్పండి, యేసుక్రీస్తుతో. ఆమేన్. ఆహాహా, అసలు ఎగిరాలి, ఎగిరి గంతేయాలి దీనికోసం. మనం యేసయ్యతో మనం పని చేయటమా? మనం ఎవరమండి అసలు? మనం యేసయ్యతో కలిసి పనిచేసేంత గొప్పవాళ్ళమా? అయ్యాం. ఎప్పుడు తెలుసా? యేసుక్రీస్తు ఎవరో మనం తెలుసుకున్నప్పుడు మనం ధన్యులు అయ్యాం. హల్లెలూయా. ఆ ధన్యతను బట్టి ఆయనతో కలిసి మనం పనిచేయగలం. ఇప్పుడు సంఘాన్ని మనం కడుతున్నామంటే, సంఘంలోకి ప్రజలను మీరు తీసుకొస్తున్నామంటే అది పని చేస్తున్నాం. ఆ పని చేయడం ద్వారా ఎవరితో కలిసి పనిచేస్తున్నాం మనం? యేసుక్రీస్తుతో. కొందరు ఏందమ్మా మీ ఉద్యోగం ఎక్కడ అంటే, నేను వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడైన జగన్మోహన్ రెడ్డి గారి ఆఫీసులో పర్సనల్ పిఏగా ఉన్నాను. అబ్బో, వామ్మో, ముఖ్యమంత్రి గారి ఆఫీసులో పనిచేస్తున్నారా మీరు? వామ్మో. ఇప్పుడు నేను చెబుతున్నాను, నేనెవరో తెలుసా? యేసుక్రీస్తుతో కలిసి పనిచేస్తున్నాను.
చప్పలు కొడదాం గట్టిగా, హల్లెలూయా. ఏది గొప్పది చెప్పండి, ఏది గొప్పది? ఏది గొప్పదమ్మా? యేసయ్యతో పని చేయటం గొప్పది కదా. యేసయ్యతో కలిసి పనిచేసే మీరు నేను ధన్యులము. అసలు ఇది ఊహించటానికే ఊహ కందని మాట అండి ఇది కదా. ఊహ కన్నదు. యేసయ్యతో మనం కలిసి పని చేయటం అంటే, అది పని చేయాలంటే నువ్వు ఎక్కడ ఉండాలి తెలుసా? సంఘములో ఉండాలి. హల్లెలూయా. ఎక్కడ ఉండాలి? సంఘము. సంఘం ఎవరిది? యేసుక్రీస్తుది. సంఘం ఎలా వచ్చింది? ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించాడు కాబట్టి సంఘం వచ్చింది. ఈరోజు సంఘం గురించి తెలియక కొందరు హీనంగా మాట్లాడుతూ ఉంటారు. ఆ సంఘం ఇట్లా, ఈ సంఘం. నేను క్లియర్గా ఒక మాట చెప్తాను. భూమి మీద ఏ సంఘం పర్ఫెక్ట్ కాదు. కొంత కోపం కూడా వచ్చింది నా మీద. ఎస్, భూమి మీద ఉన్న ఏ సంఘము పర్ఫెక్ట్ కాదు. ఎంత గొప్ప సేవకులైనా యేసు క్రీస్తుని ఎదుర్కొనే సంఘమే పర్ఫెక్ట్ సంఘం. గట్టిగా చప్పట్లు కొడదాం, హల్లెలూయా. అప్పటికి మనల్ని అందరిని సిద్ధపరుస్తాడు దేవుడు. అప్పటి వరకు మనందరము కలిసి ఆయనతో పని చేస్తుంటే, ఆయనతో సిద్ధపడి ఉంటే, ఆయనతో కలిసి ప్రతి పనిలో, సంఘం కట్టడంలో, దేవుని రాజ్యం భూమి మీద తీసుకురావడంలో నీ వంతుగా నువ్వు పనిచేస్తుంటే, అందుకే అంటున్నాడు దేవుని రాజ్యం. ఇక్కడ అన్నాడు కదా, పరలోక రాజ్యపు యొక్క తాళపు చెవులు ఎవరి దగ్గర ఉన్నాయి అంటే సంఘములో ఉంటాయి. హల్లెలూయా. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు ఎవరి దగ్గర ఉండి? చెప్పాలి, ఎవరి దగ్గర ఉండి? సంఘములో ఉన్నాయి. ఆమేన్. అంటే పరలోక రాజ్యములో ఏది ఉందో అది తెచ్చుకోవాలంటే అది సంఘం వల్లే అవుతుంది. గట్టిగా చప్పలు కొట్టాలి, హల్లెలూయా. ఎంత గొప్ప ధన్యత అండి. సంఘం వల్లే అవుతుంది, భూమి మీద ఇంకెవరి వల్ల కాదు. ఇప్పుడున్న రాజ్యాలన్నీ కదిలించబడితే, ఇప్పుడున్న రాజ్యాలన్నీ పడిపోతే, యేసుక్రీస్తు రాజ్యము త్వరగా రానై ఉంటాయి. ఆ రాజ్యములో ఆయనతో పాటు నీవు నేను ఉండాలంటే ఎక్కడుండాలి తెలుసా? యేసు ఎవరో గ్రహించి, యేసు ఎవరో తెలుసుకుని, ఆయన్ని నమ్మి సంఘములో ఉన్నవారే. ఇంకొక సత్యాన్ని మీకు చెబుతాను. ఒక కాలం వస్తుంది, ఆ కాలములో ఈ సంఘమే ఈ భూమిని పరిపాలించబోతుంది. హల్లెలూయా. ఈ సంఘమే, యేసుక్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘమే ఈ భూమిని ఏలబోతుంది. ఆదాముకి ఏమిచ్చాడు దేవుడు ధన్యత? ఈ భూమిని నువ్వు పరిపాలిస్తావు. హల్లెలూయా. ఈ భూమిని ఏలతో, అది ఎక్కడంటే సంఘము ద్వారా జరగబోతుంది. ఆ సంఘం ఎలా ఉండాలి? ఆ సంఘం ఏ విధంగా ముందుకు సాగాలి? చూడండి, సంఘము గురించి కొన్ని వచనాలు మీకు నేను చూపిస్తాను. ఎలా ఉంది సంఘం, ఎలా కట్టబడుతుంది? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19 నుండి 22 వచనాల వరకు. కాబట్టి మీరిక మీదట పరజనులను పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఇండుటకు కట్టబడుచున్నాము. ఆమేన్. ఇక్కడ ఒక మాట మనం జాగ్రత్తగా వినాలి. కట్టబడుచున్నాము అంటే కట్లా, అంతేనా? అంతేనా కాదా? కట్టబడుచున్నాము. ఎందుకు ఇక్కడ ఆపేసాడు?
ఎందుకంటే కొంతమంది అంత దగ్గరికి వచ్చిన తర్వాత ఆ విధేయత చూపించాలంటే ఆ మందిరంగా కట్టబడటానికి వారి జీవితాన్ని సమర్పించుకోలేరు. మరి ఇక్కడ బిల్డర్స్ ఎంతమంది అన్నారు పని చేసే వాళ్ళు నాకు తెలియదు, కానీ ఒక బిల్డర్ పని చేయాలంటే రాయి చెప్పిన మాట బిల్డర్ వినాలా, బిల్డర్ చెప్పిన మాట రాయి విద్దా? చెప్పండి. ఒక బేల్దార్ మేస్త్రి ఒక కట్టడాన్ని కట్టాలంటే బేల్దార్ మేస్త్రి చెప్పిన మాట రాయి వినాలా, రాయి చెప్పిన మాట మేస్త్రి వినాలా? చెప్పండి అమ్మా. నువ్వు నన్ను ఎరగొట్టావంటే బాగుండదంటే ఎలా ఉండిద్ది రాయికి? నువ్వు ఇక్కడ సరిపోవు కాబట్టి నిన్ను సగం మొక్క చేసి నేను ఇక్కడ పెట్టాలి. నువ్వు అక్కడ సరిగా పెట్టాలంటే, నువ్వు అక్కడ చక్కగా అమర్చబడాలంటే నేనేం చేయాలి? నేను చెప్పాలి. ఏం చేయాలి? కట్ చేయాలి. కొన్ని ఫుల్గా పెట్టచ్చు, కొన్ని సగానికి కట్ చేయాలి, కొన్ని కొద్దిగా కట్ చేయాలి కదా. కానీ ఇవన్నీ కట్టే ముందు, మనందరినీ సరిగా అమర్చే ముందు మొదటిగా పునాది వేశారు. ఏం వేశారు? సంఘానికి పునాది వేశారు. ఆ పునాదికి శంకుస్థాపన చేస్తారంటారు కదా, అదేననేది శంకుస్థాపన ప్రారంభించారు. ఆ ప్రారంభ రాయి ప్రభువైన యేసుక్రీస్తు. గిట్ట చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ప్రారంభ రాయి ఎవరు? ఆ తర్వాత ఎవరు? అపోస్తలులు, ప్రవక్తలు, మిగిలిన వాళ్ళు. ఆ తర్వాత ఎవరు? నీవు నేను కట్టబడుచున్నాం. అపోస్తలులు కట్టబడ్డారు, ప్రవక్తలు కట్టబడ్డారు. దానికి ముందు మూలరాయిగా యేసుక్రీస్తు ఉన్నాడు. ఆమేన్. అర్థమైతే ఎంత బాగుండో. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మీ హృదయాలను తెరుచును గాక. ఇది సంఘం అంటే. ఇప్పుడు మనం అమర్చబడాలి చక్కగా ఒకదాని పక్కన. ఇప్పుడు కామేష్ ఒక రాయి బాగున్నాడు, బాగా కాల్చబడింది, ఎరగదెక్కది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ మేస్త్రికి ఇది పైన మూల కొద్దిగా చెక్కాలి. అప్పుడు కామేష్, నో నువ్వు నన్ను చెక్కే పని అయితే నేను ఎంత చక్కగా అమర్చు, ఖాళీ గట్టిగా అయింది, నీ దగ్గరికి వచ్చి నీ టాపీ ద్వారా ఎట్టబడితే అట్ట కొట్టించుకుని అక్కడ పెట్టబట్టడానికి నేను ఇంతే ఉంటా అంతే. అలాగన్నాడు అనుకో మేస్త్రితో. ఒకళ్ళ మాట వచ్చి ఆ రాయికి ఓ అంటే ఏమంటారు? పక్కవో పడేస్తారు కదా. ఇంకో పనికి వచ్చి రాయిని తీసుకుంటారు. హల్లెలూయా. అర్థమైందా? ఒకసారి చేతులు ఎత్తుంది. అర్థమైందా? హల్లెలూయా. అంతే. లేదు, ఎస్ నేను సంఘంగా కట్టబడాలి. ఎందుకంటే మూలరాయిగా యేసుక్రీస్తు ఉన్నాడు కాబట్టి. యేసుక్రీస్తుతో, ప్రవక్తలతో, అపోస్తలులతో నేను కూడా సంఘంలో కట్టబడాలి. అర్థమైందా? హల్లెలూయా. కాబట్టి నేను ఎలాగైనా మీరు షేప్ చేసుకోండి. అర్థమవుతుందా తెలియ? నన్ను మీరు ఎలాగైనా షేప్ చేయండి. ఎవరిని? పరిశుద్ధాత్మ దేవునికి, జీవము కలిగిన యేసుక్రీస్తుకి, తండ్రి అయిన దేవునికి మనల్ని మనం అలాగా సమర్పించుకుంటే మనందరము సంఘముగా కట్టబడతాం. ఆమేన్. చక్కగా కట్టబడతాం, చక్కగా ఏర్పరచబడతాం. ఇది సంఘము. అందుకే చక్కగా ఈ సంఘము ఎలా ఉంటుందో తెలుసా? రేపు నేను మొన్న అఖిల్ అని వాళ్ళ ఊరు నుంచి తీసుకురావడానికి నేనే వెళ్ళాను. ఆ పెద్ద మనుషులు ఏమైపోయారు నాకు తెలియదు, కానీ మా ఊరిలో పెద్ద మనుషులు ఆ టైంకి నేను వెళ్ళాను. మా తమ్ముడు పాపం అన్నీ చూసుకుంటున్నాడు, ఏ టు జెడ్. ఇస్తరాకులు కానించి, భోజనాలు కానించి, టెంట్లు కానించి అన్ని పాపం ఒక్కడే వన్ మ్యాన్ షో చేస్తున్నాడు మా తమ్ముడు. నేను వెళ్ళంగానే అని వెళ్ళిపో అన్నాడు. నేను పెద్ద బాధ్యత ఇచ్చాను. నాకు వెళ్ళి పెళ్లి కూతురుని తీసుకొచ్చే బాధ్యత. విచిత్రం తెలుసా? పాస్టర్ గారిని కదా, సంఘం అంటే ఏంది ఇప్పుడు? పెళ్లి కూతురే. హల్లెలూయా. అందుకే మనకప్ప చెప్తారు ఆ పనులు. ఇది ఎవరికి రాలే ఐడియా వీళ్ళకి. ఎస్, నేను సంఘమేగా, పెళ్లి కూతురు. మేమందరం పెళ్లి కూతురులమే. మనందరం కలిసి ఒక పెళ్లి కూతురుగా పెళ్లి కుమారుడి కోసం ఎదురు వెళ్ళాలి. ఆమేన్. హల్లెలూయా. సో మేము వెళ్తా బయలుదేరిన కానీ చాలాసేపు ఆ ఫోన్లను వదిలే బయలుదేరాం.
బయలుదేరిన కానీ నేనేమనుకుంటాను, ఇటు నుంచి వెళ్తే దగ్గర కదా, ఇటు నుంచి వెళ్దాం అనుకుంటే, అన్న అటు రాకూడదు, చుట్టూ తిరిగి రావాలన్నా అన్నారు. సరేనమ్మా, ఎండ చూస్తేనేమో ఏసీ లాగా ఉంది, మీరు అర్థం చేసుకుంటారని చెప్పారు. ఎండ చూస్తేనేమో ఏసీ లాగా ఉంది, మేమేమో ఏసీలో ఉన్నాం ప్రశాంతంగా. వీళ్ళు చూసి 1/2 కిలోమీటర్ ఎదురొచ్చారు. ఏదో 10 అడుగులు ఎదురొస్తే బాగుండేది. 1/2 కిలోమీటర్ ఎదురొచ్చారు. ఒక ఊరు, అక్కడున్న గ్రామం తట్టు ఇంకో గ్రామంకి వచ్చారనమాట. ఇంకా అక్కడి నుంచి నడవాలి. అది ఎందుకు ఇదంతా జరుగుతుంది మీకు తెలుసా? ఎందుకు జరిగింది ఇదంతా? ఎందుకు జరిగింది? ఒక పాట పాడితే మనకు అందరికి అర్థమైంది. పాట పాడదామా? మీ అందరికి చెప్తానికి. ఓ సంగమా సార్వంగమా, రాజ్యపు ప్రతిబింబమా, మన యేసయ్యను ఎదుర్కొనగా నీతినలంకరించి సిద్ధపడుమా. ఓ సంగమా వినుమా. ఏం వినాలి? ఓ సంగమా సార్వంగమా, పరలోక రాజ్యపు రిఫ్లెక్ట్. అర్థమైందా? ఎంత చక్కగా రాశాడో భక్తుడు. రిఫ్లెక్ట్, ప్రతిబింబం. అంటే పరలోక రాజ్యం ఎక్కడుంది? సంఘంలో ఉంది. గట్టి చప్పట్లు కొట్టి హల్లెలూయా. సంఘం అంటేనే పరలోక రాజ్యం. ఈ పరలోక రాజ్యం రేపు యేసుక్రీస్తుని ఎదుర్కోవడానికి వెళ్తుంది. యేసుక్రీస్తుని ఎక్కడ దాకా? మధ్యాకాశానికి వెళ్ళాలి. అంటే ఇప్పుడు వాళ్ళు గ్రామం దాటొచ్చినట్టు. అంటే వాళ్ళు ఏదో తీసుకొచ్చారులే, మనకు అయ్యాను అనవసరం. మనందరం అలంకరించబడిన వారిగా. ఆమేన్. అందమైన పెళ్లి కూతురు ఎలా ఉండిద్ది అలా ఉండిద్ది ఆ రోజు సంఘం. అలంకరించబడిన వారిగా యేసుక్రీస్తుకి మధ్యాకాశంలోకి ఎదురెళ్తాం. మనమే వెళ్తాం. ఈ మాట చెప్పండి, పక్కలో చెప్పండి. మనమే వెళ్తాం. చెప్పండి ఒకసారి. రక్షించబడిన వారే వెళ్తారు. యేసుక్రీస్తు జీవము కలిగిన తండ్రి, జీవము కలిగిన యేసుక్రీస్తు ఎరిగిన వారే వెళ్తారు, మిగిలిన వారు వెళ్ళరు. హల్లెలూయా. మీరు ఎవరైనా బాధపడితే తొందరగా బాప్తిసం తీసుకోండి. ఆమేన్. ఏంటి చెప్పండి? ఆమేన్. నేనేం చేయలేదు. మీరు ఎవరైనా నొచ్చుకుంటే నేనేం చేస్తాను? తొందరగా బాప్తిసం తీసుకుని సంఘంలో చేర్చబడండి. హల్లెలూయా. మిగిలిన వాళ్ళు వదిలేస్తారంట. బైబిల్లో క్లియర్గా ఉంది, 2 భార్యాభర్తలు ఒక మనిషి మీద ఉంటారు. ఒకవేళ భర్త రక్షించబడేదనుకో, భార్య వెళ్ళిపోతుంది. రెడీ అంటారు సంఘము, భార్య ఉండదు అక్కడ. ఎక్కడుంటుంది? సార్వత్రిక సంఘంలో అందరితో పాటు ఎదుర్కోవడానికి వెళ్తూ ఉంటుంది. హల్లెలూయా. భర్త ఏమైపోయింది? అమ్మ కూడా ఉండదేమో, నాన్న కూడా లేడు. వీళ్ళందరూ రక్షించబడ్డా, నేను ఒక్కడినే వదిలేపోయాడు. అయ్యో, ఆ పరిస్థితి మీలో ఎవరికి రాకూడదు, వినబడే వాళ్ళకు కూడా రాకూడదు. హల్లెలూయా. పిచ్చి పట్టింది. చెప్పుకోవడానికి కూడా ఎవరు ఉండరు. అప్పుడు వెళ్ళేదే సంఘం. పరలోక రాజ్యం సంఘములో ఉంది. ఆమేన్. అందరూ చెప్దాం హల్లెలూయా. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, అటువంటి సంఘములో నువ్వు కట్టబడుతున్నావా? ఈ సంఘం రేపు సిద్ధపడే సంఘంగా ఉండాలి. ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 25వ అధ్యాయం 1 నుంచి 13 వచనాలు ఉంటాయి ఇక్కడ. ఎవరైనా క్లుప్తంగా చదవండి, చక్కగా అర్థమయ్యేటట్టు. మత్తయి సువార్త 25వ అధ్యాయం. మైక్ తీసుకోమా. పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధమైన నూనె తీసుకొని పోయింది. పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా
వారందరూ కునికి నిద్రించుచుండిరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతనిని ఎదుర్కొన రండి అను కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరి గాని బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి గనుక ఈ నూనెలో కొంచెము మాకు ఇయ్యుడని బుద్ధిగల వారిని అడిగిరి. అందుకు బుద్ధిగల కన్యకలు మాకును మీకును చాలదేమో, మీరు అమ్మవారి యొద్దకు పోయి కొనుక్కొనుడని చెప్పిరి. వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయి అంతటా తలుపు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యకులు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా అతడు మిమ్ము నేరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. ఆ దినమైనను ఆ గడి అయినను మీకు తెలియదు కనుక మెలకువగా ఉండు. వచ్చిన ఎగ్జాంపుల్ చెప్తా. సీఎం గారు అమ్మ ఒడి అని ఒక కార్యక్రమాన్ని పెట్టాడు. ఏం ఒడి చెప్పండి, ఏం ఒడి? పిల్లలకి డబ్బులు పడతాయి అంటారు. ఆయన బటన్ నొక్కాడు, అక్కడ స్టార్ట్ అయినాయి, వస్తున్నాయి. మన ఊరిలో మన ఇంట్లో కొంతమంది మనకు తెలిసిన వారికి రాలా, పక్క వాళ్ళకి వచ్చేసినాయి. ఇవి వచ్చిన వాళ్ళు ఏం చేశారు? సైకిల్ షాప్కి వెళ్ళారు, కొత్త సైకిల్ వేయించారు. ఒకరోజు రెస్టారెంట్కి వెళ్ళారు, ఫుల్ ఎంజాయ్ చేసేసారు, అయిపోయింది. కొంతమందికి రాలా. వీళ్ళేం చేస్తారు చెప్పాలి? వీళ్ళేం చేస్తారు? ముందు సంబంధిత అధికారి దగ్గరికి వెళ్తారు. అయ్యా మేము పంపించేదా? 2 బ్యాంకుకి వెళ్తారు, అలా 3 ఇంకా మళ్ళీ అధికారి దగ్గరికి వెళ్తారు, మేము పంపించాం. తీరా ఏదో మీ కుటుంబ సభ్యులు పేరు తప్పుబడిందనో మీరు అకౌంట్ సరిగా ఇవ్వలేదనో చెప్పేసి చివరిగా ఏమైంది? అది క్యాన్సిల్. ఎటుండిద్ది అంటావు? చెప్పండి, ఎటుండిద్ది? ఒకసారి పడ్డట్టుండవు, ఒకసారి పడ్డట్టుండవు. ఎవరు మర్చిపోయాను, నేను నా గురించి చెప్పాలి. మాకు ఒక ఇది ఒకటి పడింది, వాహన మిత్ర. మేము అడుగుతాం కదా, వాహన మిత్ర. విచిత్రం ఏంటంటే నాకు ముందు పడితే రవికి తర్వాత పడుతుంది. విచిత్రం, అదే నాకు అర్థం కాదు. నేను పడ్డి అన్న తర్వాత ఇక రవి టెక్స్ట్ని చూడాలి. నేను మెసేజ్ వచ్చిందా అంటాడు, వచ్చిందమ్మా అంట, నాకు రాలేదేమో, నన్ను ఏం చేయమంట? ఆ బ్యాంక్ రన్నింగ్లో ఉందో లేదు చూసుకో. వెళ్తాడు పాపం, జనాన్ని వదిలేసి కూడా వెళ్తాడు. ముందు దాని సంగతి చూద్దామని. సరే నన్ను ఒక్కడిని అడిగి వదిలేస్తాడంటే కాదు, కనపడ్డా వాళ్ళందరినీ మీకు పడ్డాయా, మీకు మెసేజ్ వచ్చిందా, మీకు పడ్డాయా, ఏంది ఈ బాధ? ఏంది? అందరూ మేలు పొందుకున్నారు, నేను కూడా అర్హుడినే కదా, నేను ఎందుకు పొందుకోలేదు? ఇక ఇక్కడ 2 బ్యాచ్లు ఉన్నాయి. ఒక 5గురు ఏమో మేలు పొందుకున్నారు, ఇంకొక 5గురు ఏమో మేలు పొందుకోలా. కానీ 10 మంది బయలుదేరటం కూడా ఒకేసారి బయలుదేరారు. హల్లెలూయా. 10 మంది దగ్గర డ్యూటీలు ఉండి 10 మంది డ్యూటీ వెలుగుతూ ఉన్నాయి. బయలుదేరటం ఒకటే, సిద్ధపాటు ఒకటే, కానీ మధ్యలో లేట్ అని తెలిసింది. ఎవరు? పెళ్లి కుమారు. లేట్ అని తెలిసినప్పుడు ఏం చేయాలి? అబ్బాయి మన కాయలు చాలా తక్కువగా ఉంది, కాసేపు ఆపేసుకుంటే మంచిది కనీసం ఆలోచన లేదండి. కనీసం ఇది ఈ మాత్రం ఆలోచన కూడా లేకపోతే ఇప్పుడు కరెంటు పోయిందిరా, మన ఇంట్లో కరెంటు పోయింది, మన దగ్గర ఒక క్యాండిలే ఉంది. క్యాండిల్ అలాగనే పెట్టేసి ఉంచుతామా? కొద్దిసేపు వెలిగించి మనం ఏం పని చేసుకోవాలో ఆ పని చేసుకున్నంత వరకు చాపేస్తాం. ఎందుకు? మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు కదా. మళ్ళీ ముఖ్యమైన పని అప్పుడు ఆ క్యాండిల్ వెలిగించుకుంటే మనకు ఉపయోగం. నాతో ఏకీభవించినారు చెప్పండి, హల్లెలూయా. అంటే అలాగనే చేస్తే మంచిది. మీరు తగలబెడితే నేనేం చేయగలను, కానీ మీరు అలాగనే తగలబెడితే నేనేం చేయలేను కదా. అలా చేస్తే మనకు సేఫ్. అది అంతేనా చెల్లెళ్ళు, అక్కలు, తల్లులు? అంటే మీకు తెలుసు కదా ఆ బాధ్యత అంత ఎవరిది? గుణవతి అయిన స్త్రీలదే. ఆమేన్ చెప్పండి, హల్లెలూయా. మీదే. కాబట్టి ఇక్కడ పెళ్లి కుమారు రావడం లేట్ అయిందంట. వీళ్ళేమో కొంతమంది రెడీగా కొద్ది తర్వాత వెలిగించుకుందాం అనుకున్నారు. కొంతమంది ఏమైందంట, వచ్చిందాక వెలిగిద్దిలే,
ఓవర్ కాన్ఫిడెన్స్ అని పెట్టేశారు. ఆఖరికి పెండ్లి కుమారుడు వచ్చాడని వార్త బయటకు వచ్చింది. వీళ్ళ డ్యూటీలు ఆగిపోయింది. ఐదుగురు రెడీగా ఉండి, అయ్యా కొద్దిగా మీ నూనె కొద్దిగా పోస్తా. మా నూనె మీకు పోస్తే మా ఎట్లా ఆరిపోవు, మేము ఎందుకు ఇస్తాం, మీరు అమ్ముకున్నారు, కొట్లకి వెళ్ళి కొనుక్కొచ్చుకోండి. టైం లేదు. ఇప్పుడు వెళ్ళి కొనుక్కొచ్చుకుని ఆయన్ని ఎదుర్కొనేంత టైం లేదు. ఇక వీళ్ళు 5 వెళ్ళిపోయారు. ఆయన చక్కగా భోజనం తీసుకెళ్ళిపోయి వాళ్ళందరినీ తలిపేసేసి గేట్ క్లోజ్. వీళ్ళేమో కష్టపడి చెమటలు గారేంతవరకు పరిగెత్తి కొట్టు దగ్గరికి వెళ్ళి ఆయిల్ తీసుకుని పోసుకుని వెలిగించుకుని వెలిగిని అని చెప్పి పెద్ద కేకలు వేసుకుంటూ వెళ్ళే వరకు ఏమైంది? డోర్ క్లోజ్. అయ్యా మేము వచ్చాం. ఎవరు మీరు అంటే, హూ ఆర్ యూ? నాకు తెలియదు మీరెవరు. అబ్బా, అక్కడ నువ్వు ఉంటే తెలిసిద్ది ఆ బాధ. ఆమేన్. ఉంచున్నారా? గేట్లు వేసిన కాడ మనం వెళ్ళాలి. ఇప్పుడు అర్థం అవ్వాలి మనకు. అది పరిశుద్ధాత్మ దేవుడు ఆ జ్ఞానాన్ని మనకు దయచేయాలి. బయట ఉన్న 5గురిలో మనం ఉండకూడదు. ముందుండి సిద్ధపడి యేసయ్యతో ఆనందించే టీంలో మనం ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. అలా ఉండాలంటే ఏం చేయాలి? చివరిగా చెప్పి నేను ముగిస్తాను. అలా ఉండాలంటే ఏం చేయాలి? యేసు ఎవరో గుర్తించావు, రక్షించబడ్డావు, నిన్ను దేవుడు సంఘంగా కడుతూ ఉన్నాడు. కట్టలా, జాగ్రత్తగా వినాలి, కట్టలా కడుతూ ఉన్నాడు. ఆమేన్. ఈ కట్టడానికి మూలరాయి ఎవరు? యేసుక్రీస్తు. మిగిలిన రాళ్ళు అపోస్తులు, ప్రవక్తలు, ఆ తర్వాత నువ్వు నేనే. ఆమేన్. చెప్పండి ఒకసారి, ఆ తర్వాత నువ్వు నేనే. పక్కలో చెప్పండి. సంఘానికి కట్టడంలో రాళ్ళు నువ్వు నేనే. మొదట యేసుక్రీస్తు, 2 ప్రవక్తలు, అపోస్తులు, ఆ తర్వాత నువ్వు నేనే. ఆమేన్. ఈ మాట ఎంత బాగుందో. ఆయన కట్టే సంఘంలో నేను నువ్వు కూడా ఉన్నావు. హల్లెలూయా. కానీ ఈ సంఘము పూర్తిగా సౌందర్యంగా సుందరంగా ఉండాలంటే ఏం చేయాలి? అపోస్తుల కార్యం తీయండి, బైబిల్ ఉన్నవారు. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 42 నుంచి 47 వరకు 5 వచనాలు చదువుతున్నాం. 42 నుంచి 47 వరకు. మీరు అపోస్తల బోధ యందును, సహవాసం యందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండాలి. ఆమేన్. అందుకే అక్కడ ఆపేసింది, కట్టుతూ ఉన్నాడు. అంటే ఇక్కడ ఈ పరిస్థితిలో నేను రొట్టె విరిచేటప్పుడు వస్తాను, ఉపవాస ప్రార్థనకు రాను. ఏంటంటే ఏం చెప్పండి? నేను బ్లడ్ బ్రేక్ అప్పుడే వస్తా, ఉపవాస ప్రార్థనకు రాను, స్త్రీల కూడికి రాను, పురుషుల కూడికి రాను, యూత్ మీటింగ్కి రాను, ప్రత్యేకమైన కూడికి అసలే రాను. అంటే బయటుండి కేకలేసారు, అయ్యా మేము వచ్చాం, మీరెవరో తెలియదు నాకు. ఆ బ్యాచ్లో ఉంటాం. మనము ఎలా ఉండాలంట? బోధ యందును, సహవాసం యందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక. అప్పుడప్పుడు ఉందా బైబిల్లో? ఎడతెక్కని ఉందా? ఎట్ట ఏం రాగేష్ ఎట్టుంది? అప్పుడప్పుడు ఉందా? ఎడతెక్క ఉందా? ఎడతెగక, నిరంతరము, నిత్యము. ఆమేన్. తర్వాత చదవాలమ్మా. అప్పుడు ప్రతివానికి భయము కలిగెను, మరియు అనేక మహత్కార్యములను, సూచక క్రియలను అపోస్తుల ద్వారా జరిగిన సంఘాల్లో కార్యాలు జరుగుతీ. ఎప్పుడు పాస్టర్ గారు ఒక్కడే మోకరించి రోజు ప్రార్థన చేస్తే కాదు, ఎప్పుడు సంఘముగా మనందరము కట్టబడుతూ ఉన్నప్పుడు. ఆమె ఈ పాస్టర్ దగ్గర పెద్ద స్వస్థత వరం లేనట్టుందే, దీనికి అనవసరం. మనం ఈ పాస్టర్ గారు ఏం జరిగేదో కూడా చెప్పట్లా, ప్రార్థన చేస్తున్నాడు. కానీ అక్కడికి వెళ్తే అట్టే చెప్పేస్తారు. ఏం చెప్పేది మీకు? మాయ మాటలు తప్పితే ఏమి లేవు. నేను చెబుతున్నా కదా, మాయ మాటలు తప్పితే ఏమి లేవు.
ఈరోజు మోసపోతున్నారు. సంఘముగా కట్టబడవలసిన ప్రతి విశ్వాసి మోసపోతున్నారు. జాగ్రత్త ప్రియదేవుని బిడ్డారా. సంఘముగా మనం జాగ్రత్తగా కట్టబడితే మన జీవితాలు ఏం జరుగుతాయంట? ఆశ్చర్య క్రియలు, హల్లెలూయా, అద్భుతాలు, సూచక క్రియలు, మహత్కార్యాలు. పాస్టర్ గారు కాదు, నువ్వు వెళ్ళి చేస్తావు. కమిషన్ నువ్వు వెళ్ళి చేస్తావు అంతే. ఎందుకంటే నువ్వు సంఘములో కట్టబడుతున్నావు కాబట్టి. ఆమేన్. నిజం. సంఘములో ఎవరైనా చేస్తారు, ఎందుకంటే సంఘం అనే కుటుంబంలోనే ఉండవు కాబట్టి. నాకు తెలిసి ఇప్పుడు కూడా వాడుక భాష ఉంది. ఒరే, ఆ ఊర్లో ఆ ఇంటి పేరుతో కదిలించుకోమాక, అందరూ వస్తారా బాబు, మంచోడు కదండి అంటారా అనరా? చెప్పండి నాకు ఒకసారి, అంటారా అనరా? చెప్పండి మీరు, అందరూ సమాధానం. అంటారా అనరా? ఎందుకు? వాళ్ళు అంతే. కాకపోతే వాళ్ళందరూ ఒకటే. అది అంతకంటే ఎక్కువగా సంఘం ఉండాలి. ఆమేన్. సంఘములో ఒక ఈవిల్, ఒక దెయ్యం రావాలంటే మరొకది, ఒరి బాబు ఆ సంఘం దగ్గరికి వెళ్ళమాక, వాళ్ళందరూ కలిసి ఉంటారు. ఇటు చంపలు కొట్ట హల్లెలూయా. ఆ సంఘములో ఎవరిని కదిలేలేం మనం. వాళ్ళు ప్రార్థన, బోధ, సహవాసము, రొట్టె విరుచుటలో కదలక ఎడతెగక ఉండేవాళ్ళు. వాళ్ళని మనం కదిలేలేము. ఈ గురించి ఎవరు సాక్ష్యం చెప్పాలి? సాతానుగాడు మరొక సాతానికి సాక్ష్యం చెప్పాలి. ఆమేన్. అలాంటి జీవితం మనం కలిగి ఉండట్లేదు. తర్వాత మా చదవండి. ఉంచుకొనిరి, మరియు కాక అమ్మి అందరికీ అక్కర కొలది పంచిపెడు. సంఘం అంటే ఇదండి. ఇది సంఘం అంటే కుటుంబం. ఇదిగో జాగ్రత్తగా వినండి. 3 పిల్లలు ఉన్నారు మీకు, భార్యాభర్తలు. ఈరోజు సండే మంచి మొక్క తెచ్చావు, బిర్యానీ చేసావు. భార్యాభర్తలు ఇద్దరు కలిసి కూర్చుని తింటారా? పిల్లలు పెట్టరా? పెట్టేవాళ్ళు ఎంతమంది ఇక్కడ? అందరూ పెడతారు. ఇలాంటిదే కుటుంబం, సంఘం అంటే. హల్లెలూయా. మనం తింటున్నాం. నీవు కలిగి ఉన్న సంఘములో నీతో పాటు, యేసుక్రీస్తుతో పాటు, ప్రవక్తలతో పాటు కట్టబడుతున్న వ్యక్తి ఎవరైనా ఉంటే, ఆ వ్యక్తి పరిస్థితి బాగపోతే మనమే వెళ్ళి సంప్రదించి సహాయము చేయాలి. ఇది సంఘం. ఆమేన్. ఇది ప్రేమ. ఈ సంఘాన్నే యేసయ్య కడుతున్నాడు. ఈ సంఘ కట్టడంలో నువ్వు నేను పనిచేస్తున్నాము. ఆమేన్. అర్థమవుతుందా? అరుణ హాస్పిటల్లో ఉంది, యశ్వంత్ హాస్పిటల్లో ఉంది. ప్రార్థన చేయాలి, కుదిరితే వెళ్ళి విజిట్ చేయాలి. ఇంకా నీ దగ్గర వాళ్ళ పరిస్థితి బాగా, నీకు నీ దగ్గర ఏమంటే సమ్ హెల్ప్ దెమ్, వాళ్ళకి కొంత సహాయం చేయాలి మనం. అదే సంఘంలో జరుగుతుంది కదా. వారికి కొన్నది ఏం చేస్తున్నారంట? పంచుతున్నారంట. ఆమేన్. ఆ తర్వాత ఏమైందమ్మా? ప్రతిదినము తప్పక కూడుకుంటారండి. ఇంటింటా రొట్టె విరుస్తారండి, దేవుని స్తుతిస్తారు, అందరి వలన దయ పొందుతారండి. ఆ తర్వాత ఏమో క్రొత్త వారు కూడా చేర్చబడతారండి. ఆమేన్. ఇలా ఉండాలండి సంఘం. ఎలాగ సంఘం ఉండాలి? ఆ చివరం వచ్చిన ఆనందముతోను హృదయముతోను అనుదినము సంఘములో చేర్చుకుంటున్నారు. వాక్యం వింటున్నప్పుడు దేవుని బిడ్డ ఎలా ఉన్నాను? జీవము కలిగిన దేవుడు ఎవరని తెలుసా? అర్థం చేసుకున్నావా? అయితే నువ్వు సంఘంగా కట్టబడుతున్నావు. ఎలా కట్టబడుతున్నావు? నువ్వు కట్టబడే సంఘానికి మూలరా ఎవరు? యేసుక్రీస్తు. హల్లెలూయా. తర్వాత ఎవరు? అపోస్తలులు. తర్వాత ఎవరు? ప్రవక్తలు. ఆ తర్వాత నువ్వే. ఆ తర్వాత నేనే. కట్టబడాలంటే ఏం చేయాలి? లోబడాలి. నాకు కుదరదు అంటే కుదరదు. నాకు కుదరదు అన్నావంటే బయట ఉన్న 5గురిలో నిలబడిపోదు. ఇంత గొప్ప రక్షణ పొంది కూడా ఏమైపోయింది? వేస్ట్. మంచి పని మీద బయలుదేరామండి. ఇంటికాడ ఒక ఊరు వెళ్ళాలి. నవ్విందమ్మా. మంచి ఊరు వెళ్ళాలి, మంచి బిగ్ పార్టీ అక్కడ. అసలు ఆ పార్టీ మన జీవితంలో చేయమనుకున్నాం, కానీ వాళ్ళు పిలిచారు. ఫ్రీ, నువ్వు కట్టేది ఏం లేదు, ఛార్జీ పెట్టుకుని రమ్మన్నారు.
బయలుదేరాం. పిల్లలతో రాత్రి నుంచే పులిహార మొత్తం కట్టించుకుని బయలుదేరాం. ట్రైన్కి వెళ్ళాం. ట్రైన్ ఇంకా రాలా. పిల్లడు అంటున్నాడు, ఎట్లా ఉండిద్ది డాడీ అక్కడ అన్నాడు. భలే ఉండిద్ది అంటారా. వాటర్ బాటిల్ ఒకటి తెస్తావా? తీసుకొస్తాను. భలే ఉంది సంభాషణ. ట్రైన్ వచ్చేసింది. ట్రైన్ వచ్చే వరకు జనం ఎక్కువైపోయారు. పాపం పిల్లల్ని ఎక్కిద్దామని తల్లిదండ్రులు ప్రయత్నం చేస్తుంటే పిల్లల్ని కూడా ఎక్కించలేక మిగిలిన వారందరూ ఎక్కి బండి వెళ్ళిపోయింది. ఎట్లా ఉంటుంది? పిల్లడు ఏమన్నాడు? ఎట్లా ఉండిద్ది అన్నాడు. ఇప్పుడు ఎట్లా ఉండిద్ది? బాధ కదా. ఫ్రీ, డబ్బులేం లేవు. యేసుక్రీస్తు ఇచ్చే ఆనందం అయితే ఛార్జీ కూడా లేదు. ఎటు చవలు పెడదాం. హల్లెలూయా. ఫ్రీ, పరలోక రాజ్యం ఫ్రీ. ఆయన సంఘములో ఉంటే, ఆయన సంఘములో సమయాన్ని పోకుండా సద్వినియోగం చేసుకుంటూ ఆరాధిస్తే ఉంటావా? అలాంటి వ్యక్తిగా నువ్వు ఉండాలి. అలాంటి వ్యక్తిగా నేను ఉండాలి. నిరంతరం మనందరం కట్టబడుతూ ఉన్న సంఘములో జీవము కలిగిన రాళ్ళుగా ఉండాలి. ఆమేన్. ఇట్టి కృప దేవుడు మనకి దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ఈ మాటల గురించి ఎవరైనా